వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. హలో మేడం, వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ. నమస్తే. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అని చెప్పారో అధికారం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇట్స్ గుడ్. నిజంగా కూడా ఇది అందరిది సుదీర్ఘ కళ, మా అందరిది. పార్టీని మొదటి నుంచి కూడా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వస్తుంది అని చెప్పి నమ్మి కొంతమంది మాత్రం చాలా ఉన్నాము. సో నిజంగా కూడా ఇవాళ జనాలు అందరి కోసం వచ్చింది, మళ్ళొకసారి తెలంగాణ వచ్చిన ఫీలింగ్ ఉంది మాకు. చాలా హ్యాపీగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో గెలవటం వల్ల సోనియా గాంధీకి గిఫ్ట్ ఇచ్చారని మీరు భావిస్తున్నారు? మేము మొదటి నుంచి అదే అనుకుంటున్నాం. తను లాస్ట్ టైం కూడా కేఎల్ఆర్ గార్డెన్స్లో ఒక పెద్ద మీటింగ్ వచ్చిండు, బహిరంగ సభకి, లాస్ట్ క్లోజింగ్. తను మొత్తం ఒక రకంగా బాధతో చెప్పింది అనమాట. అంటే నేను ఒక తెలంగాణను ఇట్లా చేద్దాం అనుకున్నా, ఒక మోడల్ చేద్దాం అనుకున్నాం దేశంలోనే, అట్లా అనుకొని ఒక పక్క రాష్ట్రంలో పోతుందని తెలిసి కూడా నేను ఇచ్చినాను, మీరు అవకాశం ఇవ్వండి అని తను బాధతో అడిగిన. నాకు అప్పుడే నేను కనెక్ట్ అయిపోయినా చాలా. సో అట్లా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కష్టపడి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ఇట్స్ లైక్ ఏ రిటర్న్ గిఫ్ట్ అని అంటాం. రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఓకే, ఇంకోటి మీరు ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉన్నాయో, గ్యారంటీ హామీలు 100 రోజుల్లో వేస్తామన్నారు. ఇవి ఏదైతే మీరు మొదటగా 2 రోజుల్లోనే సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు మీరు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారో, అది దానివల్ల వ్యతిరేకత అనేది వస్తుంది. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందంటారా? వచ్చింది. పని పాట లేకుండా అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయాలని అది చేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. నేను ఐ అపీల్ అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొంచెం సంయమనం పాటించండి. మహిళలందరికీ కూడా ఇది చాలా చక్కటి స్కీము. నేనే దానికి ఒక ఉదాహరణ. 97 ఆ ప్రాంతంలో, 94 ప్రాంతంలో మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 10 రూపాయలు ఉంటే హైదరాబాద్ అంతా తిరిగి వచ్చేదండి. 2 రూపాయలు ఉంటుండే టికెట్ జేబీఎస్ నుంచి అదే స్టేషన్ వరకు, సికింద్రాబాద్ స్టేషన్. అంటే ఆ 10 రూపాయలకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి అట్లా ఆ టైంలో, అంటే ఫైనాన్షియల్గా. ఇప్పుడు కూడా అంతే, ఏం మారలేదు. మారింది అనుకున్నాం. మహిళలు నిజంగా కూడా ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ఇట్లా కనీసం వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, మనం అందరికి కూడా ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం ఇస్తే వాళ్ళు ఇంకా మిగతాయన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ మానేసి 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు పెట్టి మిగతా అన్నిటి మీద పెట్టచ్చు, అప్పులు తేవచ్చు, 7 లక్షల కోట్లు అది కావచ్చు. ఏమవుతుంది? రోజుకు ఒక 3 కోట్లు, సంవత్సరానికి 1400 కోట్లు. అంటే మహిళల కోసం చేస్తే నష్టం ఏముంది? ఎందుకు అట్లా చేస్తున్నారు? ఒకవేళ అది కూడా అనుకున్నా కూడా కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం అదైతుంది ఇదైతుంది అనుకున్నాం. అదనంగా 5000 బస్సులు కొన్నాము. తర్వాత దానివల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది ముందుగానే. అంటే మేల్ కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక ఫీమేల్ ఇప్పుడు ఒక కార్లో పోవాలనుకున్నప్పుడు ఒక 500-1000 రూపాయలు వాళ్ళకు వ్యయ ప్రయాస కలుగుతుంది అనుకున్నప్పుడు, అరే అమ్మాయికి ఎట్లా ఫ్రీయే కదా, నేను కూడా పోతలే ఒక ఇంత బస్ ప్రయాణం చేద్దాం అన్నప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. దానివల్ల ఇంకో కారు ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంకో వెహికల్ రోడ్ మీదకి రాకుండా. 1-2 ఉంటే చక్కగా బస్సులో ప్రయాణం చేస్తారు. సో దానివల్ల మనకు అక్కడి నుంచి అయితే ఆదాయం వస్తుంది కదా. ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. 65 దగ్గర ఉన్నది ఆక్యుపెన్సీ రేషియో 110కు పోయింది. అంటే దానివల్ల మేల్స్ కూడా ఎక్కువ జర్నీ చేస్తున్నట్టే. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది ఏమన్నా, ఒకవేళ ఇంకా కూడా ఏమైనా తక్కువ పడితే. మొన్న 340 కోట్లు రిలీజ్ చేసినాం చూడండి, బట్టి గారు మొన్ననే రిలీజ్ చేసిండ్రు దానికోసం. అంటే తప్పే ఉంది అంట నేను. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో లైక్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి దేశాలలో కూడా విద్యా వైద్యంతో పాటు రవాణా కూడా ఫ్రీ ఉంటుంది. హోప్ ఆఫ్ బస్సెస్ అని ఉంటాయి, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పోవచ్చు. ఈవెన్ మెల్బోర్న్ ఉంటుంది ఆస్ట్రేలియాలో, ట్రామ్స్ కూడా ఫ్రీ. అంటే వాళ్ళు అంత ముందుకెళ్ళి ముందడుగు వేస్తూ ఉంటే తప్పే ఉంది అంటున్నా. ఈ దానికి పట్టుకొని మహిళలు ముందుకు పోవద్దా? వాళ్ళు ఆర్థిక, మనం అంటాం కదా మహిళా సాధికారత అని, ఆర్థికంగా బలోపేతం చెందుతారు. వాళ్ళ ఆఫీసులకి లేకపోతే వాళ్ళు పని చేసుకునే దగ్గరికి రోజువారీ కిలోమీటర్ నడిచిపోయి చూస్తుంటాం మనం. మా దగ్గరనే ఉంటుంది, నేను ప్రగతినాలో ఉంటా. అలీపని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. దానికోసం ఎక్కడి నుంచో పాపం రోజుకి 40 రూపాయలు అయితే నడుచుకుంటూ పోతుంటారు. వాళ్ళ ఎనర్జీ అంతా అక్కడే పోతుంది. పాపం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి, పని చేసుకోవాలి. సో ఆ టైం సేవ్ అవుతుంది కదా వాళ్ళకు. ఫ్రీ బస్ తప్పే ఉంది. ఇప్పుడు 10,000 వస్తాయి, అందులోంచి 2,000 ట్రాన్స్పోర్ట్కే పెడతారు. ఇక అప్పుడు ఎట్లా ఉంటుంది? అందుకనే దీనివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నాము, క్యాబ్ డ్రైవర్లు నష్టపోతున్నాము. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రు, అందరు గమనించాలి. సైట్ ట్రాక్ చేయొద్దు దాన్ని కూడా. ఏమని చెప్పిండ్రు? వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తాము, కొంచెం ఓపిక పట్టండి. అంత 10 రోజులే అయింది కదా, ఇంకొక 10 రోజులు ఓపిక పట్టండి. అంటే ఆర్టీసీకి స్టేజ్ క్యారియర్ వాళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు ఆటో వాళ్ళందరూ కూడా లైసెన్స్ లేకుండా, వాళ్ళకు పర్మిట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిప్పిను. ఆర్టీసీ ఆదాయం గతంలో గండి కొట్టిరు వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు దాని మీద ఏదో కక్ష సాధింపు అని అంటలేము, మేము ఏమంటలేము. కానీ వాళ్ళకి అయినప్పటికీ కూడా వీళ్ళందరికీ, ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసిండ్రు. ఆర్టీసీ ఎండి, VC&MD గారు, సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. 2000 బస్సులకు ఆర్డర్ పెడుతున్నాం మేము, ఒక 1000
1000 మామూలుగా ఫ్యూయల్ మీద, తర్వాత ఇంకొక 1000 ఎలక్ట్రిక్ బస్సెస్ మేము ఆర్డర్ పెడుతున్నాం అన్నారు. మేమేమనుకుంటే అరే మొత్తం ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకుంటే బాగుండు కూడా, ఒక రకంగా అదంతా కూడా నామ్స్, ఎమిషన్ నామ్స్ కూడా మేము సెట్ అవుతాం, రీచ్ అవుతాము, పొల్యూషన్ తగ్గుతుంది అని చెప్పి మేము కూడా లాట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు రోడ్ల మీద అని అనుకున్నాం. సో అట్లాంటి తరుణంలో ఇప్పుడు 2000 బస్సులు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా జస్ట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇప్పుడు రూట్స్ పెంచడానికి ప్లస్ బస్ ఫ్రీక్వెన్సీ పెంచడానికి ఇది. తర్వాత రేపు పొద్దున ఇంకా పెరుగుతాయి, 5000 కావచ్చు, 10,000 బస్సులు కొనవచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ పాత బస్సెస్ ఉన్నాయి, అవి కూడా తీసేయాల్సి వస్తుంది, స్క్రాప్ చేయాల్సి వస్తుంది. సో గత ప్రభుత్వం దాని మీద పట్టించుకున్న పాపాన పోలేదు, ఏదో ఆర్టీసీలో విలీనం చేస్తాం ఆర్టీసీని ప్రభుత్వం అని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రూ ఎంత పెరుగుతుంది చూడండి, అంటే 2000కు 1.5 షిఫ్ట్ అనుకున్నా కూడా దాదాపు 3000 మంది ఎంప్లాయీస్ అవసరం పడుతుంది, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ. తర్వాత మళ్ళీ అది డైరెక్ట్ వీళ్ళు మళ్ళా వెనకాల బ్యాక్ గ్రౌండ్లో పనిచేయడానికి దాని షెడ్యూల్ 1, 2, 3, 4 అని ఉంటాయి, దాని మెయింటెనెన్స్. దాని ప్రకారం మళ్ళీ దానికి లేబర్ అవసరం ఉంటుంది, మెకానిక్స్ అవసరం ఉంటుంది, హెల్పర్స్ అవసరం ఉంటుంది, సూపర్వైజర్స్ అవసరం ఉంటుంది, మేనేజర్స్ అవసరం ఉంటుంది. అనదర్ రిసోర్సెస్ పెంచుకున్నట్టే కదా ఉద్యోగ కల్పన ఉంటుంది. సో వాళ్ళని వీళ్ళు ట్రైన్ దెమ్. ఇప్పుడు ఆల్రెడీ లైసెన్స్ ఉన్న వాళ్ళు అందులో LMV లైసెన్స్ ఉన్నది అనుకోండి, వాళ్ళు హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకోండి, వీళ్ళు ట్రైన్ దెమ్ ఇన్ సర్టెన్ మేనర్ దట్ దే కెన్ వర్క్ ఎనీవేర్. అట్లా మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు కూడా ఆటో డ్రైవర్లు ఒక అవకాశం వచ్చింది నాకు కూడా మీ మీడియా తరఫున, స్వతంత్ర మీడియా తరఫున నేను చెప్తా ఉన్న వాళ్ళకి, మీరు దయచేసి తొందరగా ఎవరన్నా ప్రొవోక్ చేయగానే మీరు వెళ్ళి ధర్నాలు దానికి దిగకండి. మీకు ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం, ఎవ్రీ ఇయర్ మీకు 12,000 మీకు మీ అకౌంట్లో ఇస్తామని, దానితో పాటు అదనంగా మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేసి మీకు ప్రత్యామ్నాయం చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పున్నారు. తొందరపడి ఆవేశాలకు పోయి ఉన్నది కోల్పోకండి అని చెప్తాము. ఓకే, ధరణి పోర్టల్లో ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారో అదే పక్కన పెట్టి మీరు కూడా భూమాత పోర్టల్ అని తీసుకొస్తున్నారు. దీనికి ధరణి పోర్టల్కి భూమాత పోర్టల్కి డిఫరెన్స్ ఏంటి? మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఏమైందంటే ధరణి అనేది ఒక విధ్వంసకర పోర్టల్, అది వాళ్ళ స్వప్రయోజనాల కోసము గత ప్రభుత్వం ఏదైతే చేసిందో, అంటే దాని మీద 6 నెలల పాటు ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసిండ్రు. అంటే అవన్నీ కూడా ఏం చేసిండ్రంటే వాళ్ళకి సంబంధించిన భూములు అవన్నీ కూడా చేసేసుకున్నారు, వాళ్ళ పేరు మీద తర్జుమా అయిపోయినాయి. ఈవెన్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో పోడు భూములు అవన్నీ కూడా ప్రజలకి ఇచ్చినాయి వెనకకు తీసుకున్నారు. అసలు వాళ్ళ 2014 మేనిఫెస్టో దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, అంటే భూమి లేని వాళ్ళకు ఎకరాలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రిగా అదే గడిచిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్న భూములను గుంజుకున్నారని చెప్తాం మేము ఇప్పుడు. అంటే ఆ ధరణిని అడ్డం పెట్టుకొని చాలా విధ్వంసం జరిగింది. 21 రకాల తప్పులు చేసిండ్రల్లా 17 లక్షల ఎకరాల భూములు అందులో రికార్డ్స్లో లేవు. అంటే ఇవన్నీ కూడా అంటే ఆ తర్వాత ధరణి వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో అవన్నీ మళ్ళీ మాన్యువల్గా మళ్ళీ వెనక పోయి మళ్ళీ చెక్ చేస్తాము. డెఫినెట్గా అవన్నీ తవ్వి తీస్తాము. రోజుకొకరిది బండారం బయట పెడతానే ఉన్నాం ఆల్రెడీ. అంటే ఒకవేళ నిజంగానే అంత తీవ్రత అంతా ఉంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. యూ హ్యావ్ అఫీషియల్స్ సిట్టింగ్ జడ్జిల మీద వేస్తారు, విచారణ ఎంక్వైరీ చేస్తారు, మంత్రులతో ఒక ఉన్నత మండలి ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. తేలితే నిజంగా కూడా విధ్వంసంగా ఏమైనా జరిగింది అనుకుంటే ఎవరైనా సరే శిక్షార్హులు. సో ఎవరం కూడా మనం చట్టాలకు అతీతం కాదు, మీరైనా నేనైనా తప్పు చేసి ఉండకూడదు. అంటే అట్లా మనం ఏదైనా చేయొచ్చు అనేది ఉండకూడదు, మనం ఒబైడ్ అయ్యి ఉండాలి చట్టాలకు అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా అనమాట. డెఫినెట్గా పునరుద్ధరిస్తాం. జై జై తెలంగాణ అనేది ఒక మీరు రాష్ట్ర గీతంగా పెడతానని సో ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు, అది ఎప్పటి నుంచో కాదు, అన్నప్పటి నుంచి కూడా మేము వేదికల ముందు సభలు స్టార్ట్ అయ్యే ముందు మీరు చూసుకోండి, జై జై హే తెలంగాణ అనేది విధిగా మేము ప్రారంభ గీతం మేము పాడుకుంటా ఉన్నాం. రాష్ట్ర గీతంగా దాన్ని ప్రకటించడం ఆల్రెడీ. సో ఇప్పుడు అన్ని కూడా అఫీషియల్ దానిలలో కూడా చేస్తారు. ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద మీట్స్ ఏమి ఇంకా కాలేదు. సో అయినప్పుడు జై జై హే తెలంగాణ మాత్రం మీరు చూసిండ్రు. ఒకటి మంచి ఎలక్షన్ ముందు ఒక ఇంటర్వ్యూ అందశ్రీ గారిది. సో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి గారు జయ జయ హే తెలంగాణ నేనే 2-3 నుడుగులు అలా రాసిన అది అని చెప్పిండ్రు. కేవలం ఒక దళిత బిడ్డ కాబట్టి ఎక్కడ పాటతోనే తెలంగాణ వచ్చిందని అందరికీ తెలిసిపోయింది, అది ఏడ పాత్ర తగ్గిపోతుంది అని చెప్పి తొక్కి పెట్టిండ్రు. వాస్తవంగా అవునన్నా కాదన్నా అలాంటి ఒక పాట మోసింది రాష్ట్రాన్ని, నిజంగా ఉద్యమాన్ని నడిపింది అని మేము గొప్పగా చెప్పుకుంటాం. అందశ్రీ గారిని సగౌరవం మేము మంచిగా గౌరవించుకుంటాం, అదే చెప్తాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం. రాష్ట్ర గీతంగా తప్పకుండా అది కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో, కాటన్ దొరలు కట్టిన బ్యారేజ్ ఇప్పటికీ అట్లే ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఏదైతే మీరు అభియోగాలు ఇంతకుముందు ప్రభుత్వంలోకి రాకముందు మీరు ఏదైతే
ఒక ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వేశారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు ఏం తీసుకోబోతాం చర్యలు? ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. సో యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏమన్నారు, వాళ్ళు ఎలక్షన్ పోయే ముందు కుంగినై పిల్లర్లు వాస్తవంగా అది వాళ్ళది ఉంటుంది, స్ట్రక్చరల్ వారంటీ ఉంటుంది, వాళ్ళే పునరుద్ధరిస్తారు, మెయింటెనెన్స్ ఉంటుంది, చేస్తారు అని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే మాకు సంబంధం లేదు, స్ట్రక్చరల్ వారంటీ 6 సంవత్సరాలే ఉంటుంది, 6 సంవత్సరాలు అయిపోయింది, మేము బాధ్యులం కాదని వాళ్ళు చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెషర్ వేసిండ్రు, దాని మీద ఎంక్వైరీ చేస్తాము, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోనే అవసరమైతే సిబిఐకి ఇస్తాము అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. రిపేర్ అయితే స్టార్ట్ అయింది. సో అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న మీడియాలో కూడా మీరు చూసిండ్రు, 7th క్లస్టర్ దగ్గర వర్క్ స్టార్ట్ అయింది. అది సో పునరుద్ధరించడానికే ప్రయత్నం చేశారు, ఎందుకంటే 1,00,000 కోట్లు కట్టిన ప్రాజెక్ట్ అట్లా వృధాగా పోలేదు, ఎందుకంటే రిజర్వాయర్స్ అయితే యూజ్ అవుతాయి. సో సేమ్ ప్రకారము అన్నారం, సుందీల, దానిపైన ఉన్న ఏవైతే కన్నపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నింటి మీద కాళేశ్వరం కేఎల్ఐపి మీద అన్నిటి మీద సమగ్రంగా దాని మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కూడా మీరు ఎంక్వైరీ చేయబోతున్నారా? చేయాలి, ఎందుకంటే అది ప్రజల డిమాండ్. అది దానికి అంతకంటే అసలు ఒక విద్యుత్ బకాయిలే అన్ని గణం ఉన్నాయి దాని పేరు మీద తెచ్చినాయి. మీరు చూసిన కదా 80,000 కోట్లు అంటే అదొక విధ్వంసం. అంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, దాని కర్త కర్మక్రియ ఎవరు అంటే ఇంజనీర్లా, లేకపోతే ముఖ్యమంత్రి, లేకపోతే దానికి సంబంధించిన మంత్రులా, అవన్నీ అయితే తేలాలి. అదే అదర్వైజ్ మనం అన్ని ఆయన రిటైర్డ్ కూడా కాదు, ఆకునూరు మురళి గారు ఐఏఎస్ గారు, ఆయన గతంలో దానికి పనిచేసిండ్రు. నిన్న మొన్న కూడా ఒకటి వీడియో కూడా వైరల్ అవుతుంది చూడు, మురళి ఏం చేసినా ఆయన అట్లా బ్లేమ్ చేయడం ఆఫీసర్స్ని. అంటే వద్దు మేము ఇది చేయలేము, కాళేశ్వరం తప్పు, ఇది వైట్ ఎలిఫెంట్ అని చెప్పి దాని నుంచి తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధుల నుంచి. సో అట్లాంటి వాళ్ళు అందరి కోసం అయితే ఖచ్చితంగా రాష్ట్రానికి అయితే మనం చెప్పాలి, జాతికి చెప్పాలి ఏం జరిగిందని. మేము అన్నిసార్లు పదే అభియోగాలు మోపి మరి దాని మీద ఎంక్వైరీ చేసి వెలికి తీయందైతే దాన్ని దిద్దుబాటు చర్యలు అయితే తీసుకోవాలి కదా. ప్రాజెక్ట్ అయితే మొత్తం ఇప్పుడు నీళ్ళైతే మొన్న వదిలేసిండ్రు, గోదావరిలో వెళ్ళిపోయినాయి, కానీ దాన్ని యూజ్లోకి తీసుకురావాలి కదా, అన్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్. సో దాని మీదనైతే ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్గా మంచిగా జరుగుతుంది, మంచిగానే చేద్దామని అనుకుంటున్నాము. దాని వెనకాల ఎవరున్నా సరే ముఖ్యమంత్రి గారు ఇరు సభలలో చెప్పిండ్రు, మండలిలో చెప్పిండ్రు, శాసనసభలో కూడా చెప్పిండ్రు, ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని డెఫినెట్గా అదే తీసుకుంటారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే 100 రోజుల్లో నెరవేరుస్తానన్నారో, 100 రోజుల తర్వాత ఒకవేళ నెరవేర్చలేకపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడు కూడా బీ పాజిటివ్. ఇప్పుడు 10 ఏళ్ళైనా వాళ్ళు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటే మీరు ఇద్దరు నేనేం చెప్తున్నా, మీరు మీడియాగా న్యూట్రల్గా ఉండి అడిగితే క్వశ్చన్ ఆన్సర్ ఒకలాగా ఉంటుంది. అంటే ఐ అజ్యూమ్ దట్ రాకేష్ గారు, నేను అట్లనే అనుకుంటున్నా. మీరు ఒకవేళ ప్రో బీఆర్ఎస్ కొన్ని ఉన్నాయి ఛానల్స్, కొన్ని ఉన్నాయి పత్రికలు కూడా, అంటే మిమ్మల్ని అన్నట్లు అట్లా ఉంటే ఆన్సర్ ఇంకోలాగా ఉంటుంది. మీరు 4th ఎస్టేట్ అడితే ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్. అండ్ నేను కూడా అదే చెప్తా ఉన్నా, అంటే 10 ఏళ్ళైనా సరే వాళ్ళు హామీలు ఇవ్వలేదు, ప్రభుత్వమే దిగిపోయిండ్రు. ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేని పరిస్థితిలో ఉంటే ఉద్యమకారులుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మేము క్వశ్చన్ చేస్తాం ప్రభుత్వాన్ని. ఎస్, మనం ఈ హామీ ఇచ్చినాం, జనాలలో పోయినాము, ఖచ్చితంగా వాళ్ళు నమ్మి మనకు ఓటేసిండ్రు, మనం ఇవన్నీ కూడా సాధ్యమైనంత తొందరలో 100 రోజుల లోపు చేస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. అయినా సరే ఒకవేళ ఏమన్నా అటు ఇటు అయినా సరే బడ్జెట్ అంతా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. 100 రోజులు అంటే అది 120 రోజులు కావచ్చు, 130 రోజులు కావచ్చు, కానీ ఏళ్ళలో అయితే అట్లా గడపము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏది చెప్పిందో అది చేసింది, చెప్తామన్నది చేసింది చెప్పిండు, అంతే తప్ప అభూత కల్పనలు మసిపుషి మారడికాయ చేయలే. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు అయితే ఉన్నాయి, 108 సేవలు తెచ్చినాము, ఫీ రీఎంబర్స్మెంట్ చేసినాము, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఇక ఆయన దాన్ని ఎక్స్టెండెడ్గా పేర్లు మార్చి బంగారు తల్లి పెట్టి అది పెట్టి కేసీఆర్ కిట్ పెట్టి ఆయన ఎన్ని చేసినా కూడా అదైతే ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే ఇట్స్ ఫ్రమ్ కాంగ్రెసే. అండ్ ఆ ప్రోడక్ట్ కూడా గత ముఖ్యమంత్రి కూడా ఆ ప్రోడక్ట్ కూడా అదే స్కూల్. సో మేము అదే గర్వంగా చెప్తాం కాంగ్రెస్ పార్టీ అని. ఓకే మేడం, ఇంకోటి ఏదైతే బీడీ కార్మికులకి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే కవర్ చేస్తా ఉన్నారో అది ఎప్పటి నుంచి చేయగలుగుతారు? చేస్తాం, అంటే ఇట్స్ ఓన్లీ 10-15 days కదా. డెఫినెట్గా 1 by 1 అన్ని కూడా మేనిఫెస్టో పెట్టిన అదంతా చెప్పినాం, కాపీ పెట్టుకోండి మీరు, దాని మీద అడగండి అని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సభలనే చెప్పాను. అది కాకుండా మీరు ఇంకా ఏం అడిగినా కూడా మా దృష్టికి వస్తే ఏమైనా చేస్తాము, అది మాత్రం తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. బీడీ కార్మికులు నిజంగా కూడా చక్కటి క్వశ్చన్ ఇది. అసలు బీమాలు ఇచ్చుడు అదే కాదు, నాకైతే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు అడిగిన నేను ఆన్సర్ చేస్తా ఉన్నా. మా ప్రాంతం సిద్దిపేట, ఎక్కువగా మా జిల్లాలో 20,000 మంది మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు. మా దగ్గర ఎక్కువ ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతలో కూడా. సో నాకేమనిపిస్తుంది అంటే మా దగ్గర మంచి చేనేత క్లస్టర్స్ పెడతామని అప్పట్లో గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి, దుద్దెడ దుబ్బాక ఇవన్నీ కలిపి ఒక క్లస్టర్ పెడతామని. సరే కేటీఆర్ ఒక ఇంత
అత్యుత్సాహంతోనే అటుకు చేనేతను అటు తీసుకుపోయింది సిరిసిల్ల. కానీ అక్కడ కూడా ఇప్పుడు మూతపడతాయి. ఆ పవర్ లూమ్స్, ఆ బతుకమ్మ చీరల బకాయిలు చూసింది కదా మీరు, ఆ క్వాలిటీ లేని చీరలకు కూడా ఇంకా వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇన్ని అప్పులు తెచ్చి కూడా ఆ బతుకమ్మ చీరలకు కూడా కట్టలేని దౌర్భాగ్య స్థితి వాళ్ళది. ప్లస్ ఆ 3 నెలలు పని తప్ప వాళ్ళకి మళ్ళీ పని లేదు అది చేనేతలకు కూడా. సో నేనేమంటున్నా అంటే మా దగ్గర కూడా అగ్గిపేటలో పట్టిన చీరలు నేసిండ్రు, గొల్లబామ చీరలకు ప్రసిద్ధి మా సిద్దిపేట అంటే. సో ఆ గత వైభవం ఎందుకు తీసుకురాకూడదు? అక్కడ ఒక పెద్ద క్లస్టర్ వచ్చి నిజంగా కూడా వాళ్ళందరికీ పని కల్పిస్తే ఐ బి వెరీ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ మహిళలు సర్వికల్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చి క్యాన్సర్స్ వచ్చి వెన్నుపూసలు వంగిపోయి వాళ్ళు తెచ్చుకున్న 3000-4000 ఏం సంపాదిస్తారో ఆ నెలకు చుట్టి కానీ దానివల్ల కళ్ళు పోతాయి, హెల్త్ పోతుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి ఆ తంబాకు స్మెల్కి, అదంతా కూడా పొగాకు. సో అవన్నీ కూడా నిజంగా ప్రత్యామ్నాయం చూపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి. నేను ఎప్పటికైనా నాకు అవకాశం వస్తే రేవంత్ అన్నతో 1-on-1 దొరికితే టైము నేను ఇది డెఫినెట్గా ముందు పెడతా. మహిళలందరికీ కూడా ఒక మంచి నేను చేసినట్టు అనిపిస్తాను నాకు బీయింగ్ ఏ మహిళగా. ఊకే ప్రతి వేదికల మీద అవకాశం వచ్చినప్పుడల్లా అందరూ మాట్లాడుతుంటారు మహిళా సాధికారిత. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక మహిళ ఆర్థికంగా ఆరోగ్యంగా, నేను ఇంకొకటి వర్డ్ యాడ్ చేస్తాను అందుకనే, ఆరోగ్యంగా తర్వాత సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఎదిగినప్పుడే నేను మహిళా సాధికారత. సో అట్లా ఆరోగ్యపరమైన స్త్రీ కూడా ఉండాలి అంట. మెగా డిఎస్సి ఎప్పుడు పెట్టబోతుంది? మెగా డిఎస్సి చెప్పినాం కదా 6 months లోపే ఉంటుంది అని చెప్పి. దానికన్నా ముందు కూడా మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించున్నాం. ఫిబ్రవరి నుంచి వన్స్ ద టీఎస్పీఎస్సీ కమిషన్ విల్ టేక్ ఇన్ టు ద కమిషన్, దెన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి వరుస పెట్టి. ఎందుకంటే ముందు రద్దు చేసి ఉన్నాం కదా. సో పూర్తి లెవెల్లో ఇంకా మనకు విద్యాశాఖ మంత్రి ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని శాఖలు వర్క్ చేస్తూ ఉంటే త్వరలోనే ఉంటుంది. మొదటిగా అంటే ఇప్పుడు ఎవరు ఇంకా రాలే కదా, ఇంకా పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా అనౌన్స్ కాలేదు. తర్వాత ఈ టీఎస్పీఎస్సీ ఆషామాషి కాదు కదా, దానికి ఒక కమిషన్కి ఒక చైర్మన్ వేయాలి, దాని తర్వాత కింద సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆచితూచి తీసుకోవాలి, సెలెక్షన్ చేయాలి వాళ్ళందరినీ. ఇట్స్ ఎ బిగ్ టాస్క్, నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారు. ఆయన చూసిండ్రు కదా మీరు, 1 by 1 అవుతా ఉంటుంది. అది ఎస్పెషల్లీ అది బర్నింగ్ ఇష్యూ. అండ్ మా దాంట్లో కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. అది నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా నిరుద్యోగులే మా సైడ్ ఉండి వాళ్ళంతా వాళ్ళు ఊర్లలోకి పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ వైపు వాళ్ళు మమ్మల్ని గెలిపించారు. ఇవాళ వాళ్ళ ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీదనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేసేది త్వరలోనే ఉండబోతుంది. తబ్లీగే జమాతే అంటారు. దాని మీకు ఫండింగ్ ఇచ్చారనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చారనేది బీజేపీ ముఖ్యంగా మీ మీద ఆరోపణలు చేస్తుంది. బీజేపీ రాజా సింగ్ బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజా సింగ్ మాట్లాడినట్టు ఒకళ్ళు ఏమైనా ఏదో మత విద్వేషాలు తెచ్చగొట్టడానికి ఓల్డ్ సిటీలు ఇట్లా చేస్తూ ఉంటాడు అనుకోవచ్చు. బండి సంజయ్ ఏదున్నా పాపం ఆయన అయిపోయింది, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో కోల్పోయి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం ఉందాం అనుకున్నారో అధికార పక్షంలో ఉందాం అనుకున్నారు, ఏదో అనుకున్నారు. వాళ్ళ ఆశల మీద ఒకరిద్దరు మాట్లాడిండ్రు. 2.45 crores రేవంత్ రెడ్డి గారు కేటాయించిండ్రు. తబ్లీగే జమాతే ఈజ్ ఏ మేము స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అదేం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు కదా. సో అన్ని రకాలుగా ఆయనకు తెలుసు కాబట్టే ఇచ్చిండు. ఇప్పుడు గతంలో వాళ్ళు అంటారు కదా, మరి అది ఒకవేళ అది నిషేధితం అని చెప్తా ఉన్నారు, ఏదో మహారాష్ట్రలో ఏదో ఎగ్జాంపుల్ చెప్పి అని. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎప్పుడో తీసేసిండ్రు వాళ్ళు. మన దేశంలో అయితే దాని మీద నిషేధం లేదు. వేరే దేశం గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ కర్మ, మన దేశంలో ఉంది. అయితే మరి వాళ్ళ అమిత్ షా గారు, వాళ్ళ మంత్రి ఏదైతే ఉన్నారో అమిత్ షా గారు గతంలో ఈ తబ్లీగే జమాత మీటింగ్కి అటెండ్ అయినరు. మరి అప్పుడు మీకు అది నిషేధితం అయితే మీరు కూడా నిషేధిత పర్సన్ అయినా అట్లా ఎప్పుడు కూడా చేయదు. అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గతంలో భారత్ ఏక్తా యాత్ర అని పెట్టినప్పుడు స్వయంగా రాజీవ్ గాంధీ గారు దానికి అటెండ్ అయ్యారు. అంటే మేము హిందుత్వంని ప్రోత్సహిస్తాము. ఇప్పుడు ముస్లిం పిలిస్తే ప్రేయర్స్ కి దానికి వెళ్తాం. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసినాం ప్రభుత్వ ఆధ్వర్యంలో. తప్పేముంది అంటే అన్ని మతాలను గౌరవించాలని. అంటే ఎస్పెషల్లీ మన తెలంగాణకు వచ్చేసరికి ఇది ఒక చక్కటి ప్రాంతం, కల్చరల్ డివర్సిటీ అంటారు దీన్ని, ఒక మంచి వైవిధ్యమైన ప్రాంతం ఇది అన్నిట్లలో కూడా. సో దాన్ని ఇంకా మనం పెంపొందించుకోవాలి. సౌభాతృత్వం అంటారు, వాళ్ళకి తెలియదు అవన్నీ. ఒక ప్రియాంబుల్ తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఎంతసేపు ఒక మతం అనే జడత్వం పట్టుకొని దాని మీద కొట్లాడుకో ముందుకు పోతున్నారు. ఎప్పుడు కూడా కులాలు మతాల అంశాల మీద జాతి నిర్మాణం జరగదు. బీజేపీ సోదరులు తెలుసుకోవాలి. ఆ కులం మతం అనే అంశాలు పక్కన పెట్టి ఇవాళ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి కోసం, సర్వమతంల కోసం ముందుంటుంది. అందరికీ కూడా ఈక్వాలిటీ ఇస్తుంది, ఇంపార్టెన్స్ ఇస్తుంది, అన్ని మతాలను గౌరవిస్తుంది. తెలుసుకోండి. తెలంగాణ కోసం కష్టపడిన ఉద్యమకారులే కానీ లేదంటే ప్రాణాలు పెట్టిన కుటుంబాలకి ఏదైతే న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారో
అది ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? డెఫినెట్గా మొదలు పెడతారు. ఆ రోజు మామూలుగా ఒక అమ్మాయి వచ్చి రజని అనే అమ్మాయి మీరు చూసిండ్రు, సో ఫిజికల్ ఛాలెంజ్డ్. ఆ అమ్మాయికి ముందు చెప్పినట్టుగానే ఫస్ట్ జాబ్ నీకే ఇస్తామని చెప్పిండ్రు. చెప్పింది ఎప్పుడైనా కాంగ్రెస్ చేస్తుంది. సో వాళ్ళకి నిజంగా కూడా న్యాయం చేయాలి. ఉద్యమకారులు అందరూ కూడా కలుపుకోగలరా కాంగ్రెస్ పార్టీ? అందరూ కూడా కలిసి ఇప్పుడు ఉద్యమకారులు అందరూ పార్టీలో పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒకప్పుడు కేసీఆర్ కి ఉద్యమకారులే బలమైనప్పుడు అలాంటి వాళ్ళు బలం ఎక్కడ, బలమైన ఉద్యమకారులు పక్కన పెట్టిండ్రు. అంటే తనకు అనుంగు ఆహా ఓహో వెనకటికి పొడిచుకోవడానికి రాజులు ఉంటారు కదా, వాళ్ళకు కొలువు తీరడానికి పక్కన ఉంటారు కదా పోడడానికి, వాళ్ళని మాత్రం హక్కున చేర్చుకున్నారు. అసలైన ఉద్యమకారులు చాలా మంది బయటనే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పృథ్వీ గారు ఉన్నారు, విఠల్ గారు ఉన్నారు, చనిపోయిన శ్రీకాంతాచారి తల్లి బయటనే ఉంది. అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి పోతే కోకొల్లలు వాళ్ళందరికీ చెప్తున్నాం. అంటే వాళ్ళు బీపీఎల్ లైన్ లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఉద్యమాల పేరు మీద కుటుంబాలలో పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 250 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తూ వాళ్ళకి 25,000 ఇస్తామని చెప్పిండ్రు, ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా నెరవేరుస్తాం. టైం అంటే జస్ట్ ఇంకా 15 days వచ్చాయి కదా. సో వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఈ వీళ్ళ వేదికగా నేను అడుగుతా ఉన్నాను, ఓపిక పట్టండి. అందరూ కూడా ఉద్యమకారులతో మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము. అందరూ కూడా సీఎం గారి దృష్టిలో ఉన్నారు. మీకు అందరు కూడా న్యాయం జరుగుతుంది. మీరు 10 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్రలు పోషించారు. మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక పదవిలో మేము చూడగలమా? డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే నిజంగా మీరు ఇట్స్ ఏ క్వశ్చన్ నాకు ఒక్కదానికే కాదు, మిగతా అందరికీ కూడా అవకాశం వస్తుంది, అందరికి కూడా రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా అనుకుంటే, మనకు ఏదైనా కావాలి ఇమీడియట్గా అనుకుంటే, నేను ఐ హావ్ టేకెన్ ద బీఆర్ఎస్ సైడ్. ఎప్పుడు కూడా మనకు అక్కడి నుంచి అవకాశం వచ్చినా కూడా నో వాళ్ళకి తెలిసిపోయింది 1 yearలోనే దిస్ ఇస్ నాట్ ద కేసీఆర్, వేరే కేసీఆర్ అయినా అయిపోయింది, కెమిలియన్ అయిపోయింది, మారిపోయిండు, అప్పుడు చెప్పినవన్నీ కూడా ఏవి పాటిస్తలేడని చెప్పి అప్పటి నుంచే వ్యతిరేకించడం మొదలుపెట్టినప్పుడు దీనికన్నా గొప్పగా ఏం చేయగలుగుతాం అనే ఆలోచన ఉంటుంది మాకు అందరు కూడా. సో మాలాంటి వాళ్ళకి అందరు కూడా అవకాశం ఇస్తారు, వస్తే మేము అనుకున్నవన్నీ కూడా ఆలోచన. ఇప్పుడు సీఎం గారు ఆలోచన ఇప్పుడు ఒక దాంతో ముందుకు పోతుందంటే వెనకాల మేమందరం ఉన్నాం కదా, సమూహం కదా, డెఫినెట్ గా మా అందరికి కూడా సముచిత స్థానం వస్తుంది. చూస్తారు మహిళలు కాబట్టి ఒక ఇంత కొంచెం ముందు కూడా వస్తుండొచ్చు అవకాశము. థ్యాంక్ యూ. ఇంకోటి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఏదైతే మీరు ఇస్తామని హామీ ఇచ్చారో అది ఇప్పుడు మీరు నెరవేర్చబోతున్నారు? అసలు హామీ ఇచ్చుడు కాదు, అసలు మీ స్థలాలు మీయే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు ఏం చేసిండ్రు, అన్యాక్రాంతమైనాయి అవన్నీ కూడా. దాన్ని మరి డబ్బులకు తీసుకొని చేసిన దాని మీద కూడా స్కామ్ అదేదో ఉంది పెద్దది నాకు తెలిసి హౌసింగ్ సొసైటీ మీద. గతంలో ఉన్న వాళ్ళు ఎందుకు దాని మీద దృష్టి కేంద్రీకరించలేదో అర్థం కాలేదు. యు ఆర్ ఎంటైటిల్ టు టేక్ దాట్ అండ్ మీకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. హెల్త్ కార్డులు లేవు, మీకు ఏ రకంగానూ ఒక ట్యాగ్ వేసుకొని జర్నలిస్ట్ అంటారు కానీ మీకు సరైన గుర్తింపు లేదని రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిండ్రు. ఈవెన్ ప్రెస్ క్లబ్లో కూడా మాది కాదు అనిపించే స్థితిగా తీసుకొచ్చిన, అది మీదే ప్రెస్ క్లబ్ కూడా జర్నలిస్టులదే, అందరిది మనందరిది. అది దాన్ని కూడా ఏదో చేద్దామని స్కెచ్ చేసిండ్రు, ఎక్కడికి పోదు, చాలా మంచిగా ఉంటుంది. మీ అందరికి కూడా రాబోయే రోజులలో అందరికి కూడా ఇళ్ల స్థలాలు వస్తాయి, మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ కూడా ఏం కాదు. అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. నేనేదో చెప్తున్నట్టు దానికి ఏదో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఏదో చేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగాయద్దు, మీడియా ప్రశ్నిస్తూనే ఉండాలి. యాజ్ యూ సెడ్ 4th estate మీరు అట్లనే ఉండాలి, ప్రధానంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే బలమైన ప్రతిపక్షం కానీ ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుంది. భయపడతాయి ప్రభుత్వాలు, ఎవరైనా సరే రాజైనా ఎవరైనా సరే మోకరిల్లాల్సిందే ప్రజల దగ్గర. వాళ్ళ డిసిషన్ చూసిండు కదా, తీసి అవతలేసిండ్రు, 10 ఏళ్ళు పాలించిండు, ఆయన గొప్ప చెప్పుకుండు, నేను తెలంగాణ తెచ్చిన అన్నాడు, అదన్నాడు, ఉద్యమం అని. అట్లాంటి ఆయనను కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టిండ్రు అంటే వాళ్ళకు నచ్చలేదు. అంటే ప్రజలు అల్టిమేట్. సో ప్రజలకు నచ్చే విధంగా పరిపాలించేటట్టు మీరు చేయాలి, ఇట్స్ యువర్ రోల్. మేము 90 రోజుల్లో ఒక విషయం చెప్పబోతున్నాం మేడం, ఇంతవరకు మేము ఎక్కడ రివీల్ చేయలేదు. మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ద్వారా ఎప్పుడైతే ఎన్నికలకు 90 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మేము బయటికి వెళ్ళి గ్రౌండ్ వర్క్లో ఉండి ఫీల్డ్లో మేము తిరిగాం కాబట్టి మేము చెప్తున్నాము. 90 రోజుల్లో మీరు ఒక మ్యాజిక్ చేశారు ఇక్కడ తెలంగాణలో. ఆ మ్యాజిక్ ఏంటో చెప్పగలరా? మ్యాజిక్ ఏం లేదు. అంటే మేము నిజంగా కూడా మా గెలుపు కంటే కూడా కాంగ్రెస్ కంటే కూడా మీరు మాకు ఒక్కరికి ఇయ్యొద్దు పాపం. పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అందరి విజయం ఇది. అలాగే రెడ్ పార్టీ సిపిఐ ఉంది, తెలంగాణ జనసమితి కలిసి వచ్చింది. వీళ్ళందరి కృషి, వీళ్ళందరి పట్టుదల, ప్రతి ఒక్కరు కూడా పౌరులు కూడా ఇది మా ఎలక్షను. ప్రతి ఇంట్లో ఒక బాధితుడు ఉన్నాడు, ఒక నిరుద్యోగి అయితే, ఒక కొత్త రేషన్ కార్డు రాని బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇట్లా అందరు కూడా
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక ఫీ రీఎంబర్స్మెంట్ లేక కాలేజీకి పోలేని పరిస్థితి ఒక విద్యార్థి ప్రతి దానిలో ఉండదు. అందుకని వాళ్ళందరూ కక్షతోని పగబట్టి మంచిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. మీ అందరితోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది, మీ అందరి పక్షాన మీకు అందరికి న్యాయం చేస్తుంది. ఎంపీ ఎలక్షన్స్లో మీ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు చూసిండ్రు కదా 3 నెలలు ఉంది ఇంకా. మేమైతే డెఫినెట్గా 15 అని అనుకుంటా ఉన్నాము. చూద్దాం, మరి నేను 17 అంటే మీరు అతిశయోక్తాన్ని నవ్వుకుంటారేమో అని చెప్పి ఒక 2 అంకె తక్కువ చేసి చెప్పిన. బట్ ఐ విష్ లైక్ ఎవరమైనా సరే మన పార్టీ సంపూర్ణంగా 100% గెలుచుకోవాలనుకుంటే 17 గెలిస్తే బ్రహ్మాండము. సరే 1-2 అయినా సరే చెప్పిన కదా ఉండాలి, అట్లాంటివి కూడా ఉండాలి ప్రతిపక్షం అనేది. రాహుల్కి ఎప్పుడు పట్టాభిషేకం చేయబోతున్నారు? త్వరలోనే. ఇక్కడ రేవంత్ గారికి అయింది, అక్కడ రాహుల్ గాంధీ గారికి అవుతుంది. సో మేమందరం కూడా నిజంగా కూడా అంటే సుదీర్ఘంగా అన్ని త్యాగాల కుటుంబం అది. అంటే 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశము సోనియా గాంధీ గారికి వచ్చింది, రాహుల్ గాంధీ గారికి వచ్చింది, వాళ్ళ కుటుంబానికి వచ్చింది. అయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు, పాకులాడలేదు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా కాదా అనేది ఆయన ఇష్టం, వ్యక్తిగత. మాకందరికైతే చూడాలనేది ఒక ఐడియాలజీ. అంటే కాంగ్రెస్ ఐడియాలజీ చాలా గొప్పది, దాన్ని క్యారీ చేస్తున్నాడు, అవునన్నా కాదన్నా. సో వి ఆల్ విష్ హిమ్ లైక్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఇంటర్వ్యూ. మీరు త్వరలో పదవిలో మేము చూడాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి, ఇంకా కాంగ్రెస్ సెంట్రల్లో కూడా రావాలని కోరుకుంటున్నాం. రాహుల్ పట్టాభిషేకం కూడా త్వరలో చూడాలని కోరుకుంటున్నాం. ఎంపీ సీట్లు కూడా మీరు 15 గెలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదా భవానీ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో మేడం చెప్తున్నది ఏంటంటే, మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఈ 6 గ్యారంటీ హామీ త్వరలోనే 100 రోజుల్లో నెరవేర్చబోతున్నాము. అండ్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని మేము త్వరలోనే నెరవేర్చబోతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ, ఏదైతే అవినీతి ఏదైతే ఉందో, ఒకళ్ళు అవసరమైతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఏంటనేది. సో ఇది భవానీ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి జై స్వరాజ్య వరల్డ్ టీవీ. షైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.